హాయ్ అండి. నేను 1 వీక్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే మా పాపకి కొంచెం హెల్త్ బాలేదు. ఫీవర్ అన్నమాట. ఇంకా చిన్న పాప కదా, అందుకే తనని చూసుకుంటూ నేనైతే వీడియోస్ ఏమీ ఈ మధ్యన షూట్ చేయలేదు. ఇంకా ఇప్పుడైతే బాగానే ఉంది తనకి. ఇంక ఈరోజు అయితే నేను చాలా రోజుల తర్వాత పరమాన్నం చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక చిన్న టీ గ్లాస్తో రైస్ తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 4 గ్లాసుల పాలు, 2 గ్లాసుల నీళ్లు అయితే వేసుకొని మరిగించుకోవాలి. పాలు పొంగుతున్నప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న రైస్ కూడా వేసి పాలన్నీ చిక్కబడినంత వరకు, అన్నం ఉడికినంత వరకు అయితే ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తురిమిన బెల్లం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత యాలకులు అలాగే నేతిలోని వేయించిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా చేస్తే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు పరమాన్నం అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.